కొంత ప్రమాదం ఉంటుంది, నువ్వు ఒక్కడు అట్లా పోకు అంటే ఏం కాదు ఏమవుతుంది అనే పద్ధతులు. ఎందుకంటే నేను ముందే చెప్పాను కదా, దానికంటే ముందు ఫిబ్రవరి మాసంలోనే ఒక దాడి, ఒక అటెంప్ట్ జరిగింది 4-5 సంవత్సరాల క్రితం. ఎప్పుడైతే ఈ సినిమా వచ్చిందో చాలామంది అనేవాళ్ళు జార్జు కొట్టేవాడట కదా, జార్జు ఒక రకంగా అందరిపైన దాడులు చేసేవాడట కదా. మాలాంటి వాళ్ళం జార్జ్ గురించి మాట్లాడేటప్పుడు తరచూ ఏం చెప్తామంటే మాకు జార్జ్ అనేటువంటి వాడు ఒక చేగువారా లాంటి వాడు అని చెప్పారు. జార్జ్ యొక్క మర్డరు ఆ పోలీస్ టికెట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కళ్ళెదుటనే ఈ మూకలు ఆయన్ని హత్య చేశారు. ఆ సినిమా తీయడం మూలంగా జరిగింది ఒక మంచి జరిగింది ఏంటంటే జార్జ్ రెడ్డిని మళ్ళీ ఆ సినిమా ఎట్టేసినా కూడా మళ్ళీ సమాజానికి పరిచయం చేయడం జరిగింది. ఆయన ఈనాడు సజీవంగా ఉండుంటే ఆయన గొప్ప మార్క్సిస్ట్ విప్లవకారుడు అయ్యేవాడు. జార్జ్ రెడ్డి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విప్లవవాద విద్యార్థుల ఉద్యమ స్థాపకుడు, విద్యార్థి నాయకుడు. 1947 జనవరి 15న చిత్తూరు జిల్లాకు చెందిన చల్లా రఘునాథ్ రెడ్డి, లీలా వర్గీస్ దంపతులకు జన్మించాడు. హైదరాబాద్లోని నిజాం కళాశాలలో బీఎస్సీ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ లో ఎంఎస్సీ చేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేస్తూ పార్ట్ టైమ్ లో కొన్ని నెలల పాటు ఏవీ కళాశాలలో జూనియర్ లెక్చరర్ గా పనిచేశాడు. 1972 ఏప్రిల్ 14 సాయంత్రం ఎన్నికల ప్రచారానికి వెళ్లి తిరిగొస్తున్న సమయంలో ఒంటరిగా ఉన్న జార్జిపై ఓయూ ఇంజనీరింగ్ కళాశాల మెట్లపై దాడి చేసి కత్తిపోట్లతో చంపేశారు. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? జార్జ్ మిత్రుడి మాటల్లో విందాం. అదే జార్జ్ రెడ్డి నాకు పరిచయం అయి 71-72 కాలంలో 1972 ఏప్రిల్ 14వ తారీఖున ఆయన్ని ఏబీపీ కిరాయి మూకలు యూనివర్సిటీ క్యాంపస్లోనే హత్య చేసినటువంటి విషయం మీకు తెలిసిందే. నేను 71లో ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కాలేజ్లో అడుగుపెట్టాను, బీఎస్సీ చేయడానికి అడుగుపెట్టాను నేను. అప్పటికే జార్జ్ రెడ్డి రీసెర్చ్ స్కాలర్. జార్జ్ రెడ్డి అప్పటికే ఏంటంటే ప్రగతిశీల భావాలు కలిగినటువంటి ఒక వ్యక్తిగా క్యాంపస్లో ప్రసిద్ధి చెందినటువంటి వాడు. ఆయన పిహెచ్డి చేస్తున్నాడు ఫిజిక్స్లో, న్యూక్లియర్ ఫిజిక్స్లో పిహెచ్డి చేస్తున్నాడు. అప్పటికే ఆయన ఎంఎస్సి పాస్ అయ్యి గోల్డ్ మెడల్ కూడా సంపాదించినటువంటి వాడు. అది వాస్తవానికి ఆనాడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి క్యాంపస్ దగ్గర నుంచి మొదలుకుంటే దేశంలోని కానీ లేదా ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం ఒక రకమైన వాతావరణం ఉండేది. మన అందరికీ తెలుసు 1860 దశకం ఏదైతున్నదో ఒక రకంగా ఒక ట్యూమల్టస్ కాలం అని చెప్తుంటారు. అనేక దేశాల్లో విద్యార్థి ఉద్యమాలు పెళ్ళుబుక్కుతున్నటువంటి కాలం అది. అదే రకంగా ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే కొన్ని రాజకీయ శక్తులు, ఎందుకంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని శక్తులు ఉండేవి. అదే రకంగా ఆర్ఎస్ఎస్ ఏబీవీపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉండేవి, రైట్. ఆ సమయంలో జార్జ్ క్యాంపస్లో ఎంటర్ కావడము, ఆయన విద్యార్థుల్ని ప్రగతిశీల భావాల ప్రాతిపదిక పైన సమీకరించేటువంటి ప్రయత్నం చేశాడు, రైట్. ఆ క్రమంలోనే కొన్ని ఘర్షణలు కూడా జరిగినటువంటివి చూస్తాం మనం. 70-71 కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో అనేక ఘర్షణలు జరిగినటువంటిది. అది ప్రత్యేకంగా జార్జ్ రెడ్డితో పాటు ఆ ప్రగతిశీల భావాల వైపు ఆకర్షింపబడి సమీకృతం అవుతున్నటువంటి వాళ్లకు, ఈ గ్రూప్కి, అదే రకంగా ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ వాళ్ళ మధ్యలో ఒక ఘర్షణ లాంటి వాతావరణం ఏర్పడేది. తరచూ కొన్ని ఫిజికల్ ఘటనలు కూడా జరిగేవి. చాలా సందర్భాల్లో ఏంటంటే ప్రత్యేకించి గత 4-5 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఈ సినిమా వచ్చిందో చాలామంది అనేవాళ్ళు జార్జు కొట్టేవాడట కదా, జార్జు ఒక రకంగా అందరిపైన దాడులు చేసేవాడట కదా అనే పద్ధతులు కూడా మళ్ళీ ఒకసారి అటువంటి ప్రచారం కూడా జరిగింది. వాస్తవానికి అది సరి అయినటువంటిది కాదు, ఘర్షణలు జరిగాయి. ఆ ఘర్షణల్లో సరే ఎదుటోడు దెబ్బలు తిన్నటువంటి సందర్భాలు అనేకం ఉండొచ్చు, జార్జ్ కూడా దెబ్బలు తిన్నటువంటి సందర్భం ఉంది. వాస్తవానికి 72 ఏప్రిల్ 14లో ఆయన హత్య చేయబడితే ఫిబ్రవరి మాసంలోనే ఇక్కడే ఆయన పైన ఒక దాడికి బయట గుండాలు పూనుకున్నటువంటిది కూడా ఉంది, కత్తిపోట్లు కూడా ఆయనకు పడ్డటువంటిది కూడా ఉన్నది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అప్పుడు ప్రధానంగా ఆ కాలంలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణంలో ఒక పక్క స్టూడెంట్స్కి, విద్యార్థుల పైన ఒక రకమైన దాదాగిరి నడుస్తున్నది కొన్ని శక్తులు, రైట్. మహిళా విద్యార్థినులకు కూడా భద్రత లేనటువంటి ఒక వాతావరణం, రైట్. దానికి ప్రత్యేకంగా అంటే ఇటువంటి శక్తులే
నాయకత్వం వహించేట్టు ఒక రకమైనటువంటి అరాచక శక్తులే నాయకత్వం వహిస్తూ వచ్చినాయి. జార్జ్ దాన్ని ప్రతిఘటించాడు. into every facet of our lives, including into our universities. Today, we have no other course left to us open now. We have raised our voices in protest. Our protest has remained unheard. We have marched in procession. Our processions have been broken up by the police. We have erupted in spontaneous violence, and our violence has been met with a greater violence. Today, what is left to us but to organize ourselves and meet violence with violence. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1970వ దశాబ్ద ఆరంభంలో ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ నిర్మాణానికి జార్జిరెడ్డి రాజకీయ పునాదులు వేశాడు. ఆ మార్గంలోనే 1972 ఏప్రిల్ 14వ తేదీన ఇంజనీరింగ్ కాలేజీ వసతి భవనం నేటి కిన్నెర హాస్టల్ ఎదుట మతతత్వ శక్తుల చేతుల్లో హత్యకు గురయ్యాడు. ఓయూ క్యాంపస్ లో సామాజికంగా అట్టడుగు విద్యార్థులను చైతన్యపరిచిన చరిత్ర జార్జిరెడ్డి. అలాంటి జార్జిరెడ్డి సరిగ్గా అంబేద్కర్ జయంతి రోజే హత్యకు గురి కావటం కాకతాళీయమైనప్పటికీ చారిత్రక సందర్భమే. అసాధారణ ప్రతిభా పాటవాలు గల జార్జికి ఆ కాలపు క్యాంపస్ చరిత్రలో ఒక విశిష్ట స్థానం లభించింది. అణు భౌతిక శాస్త్రంలో స్వర్ణ పతకం పొందిన విద్యార్థిగా క్యాంపస్ విద్యార్థి లోకపు హృదయాల్లో జార్జికి సుస్థిరమైన స్థానం ఉంది. గ్రంథాలయాల్లో అధిక సమయం వెచ్చించడం, సమకాలీన జాతీయ అంతర్జాతీయ చారిత్రక పరిణామాలపై అవగాహన పెంచుకున్నాడు. విద్యార్థుల ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యలపై అమితంగా స్పందించేవాడు. ముఖ్యంగా ఆనాడు క్యాంపస్ లో వేళ్లూనుకున్న గూండాయిజం, రౌడీయిజాలను సాహసోపేతంగా ప్రతిఘటించిన ధిక్కార స్వరంగా పేరొందాడు. జార్జిరెడ్డిని విప్లవ విద్యార్థి నిర్మాణం వైపు ఆలోచింపచేయడానికి ఆనాడు 3 ప్రధాన అంతర్జాతీయ సంఘటనలు పురికొల్పాయి. మరో జాతీయ రాజకీయ పరిణామం ఆయనని కార్యోన్ముఖుడిని చేసింది. అంతర్జాతీయంగా చెగువేరా విప్లవ జీవితం జార్జిరెడ్డిని అమితంగా ప్రభావితం చేసింది. అదే ఇక ఆయన్ని తీవ్రంగా ప్రభావితం చేసినటువంటి అంశాలు అనేకం ఉన్నాయి. ఒకటి, సామాజిక ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఆ సామాజిక ఆర్థిక వ్యవస్థ పట్ల కూడా ఆయన అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. ఆయన సైన్స్ స్టూడెంటే కావచ్చు, చాలా బ్రిలియంట్ స్టూడెంటే. కేవలం సైన్స్ సబ్జెక్ట్ అనేది కాకుండా సోషల్ సైన్సెస్ కూడా ఆయన చదివేది తరచూ మనం చెప్తుంటాం. జార్జిరెడ్డి ఒక్కసారి లైబ్రరీ పోయిందంటే గంటల తరబడి అక్కడ అధ్యయనం చేస్తూ ఉంటాడు. ఆయన టెక్స్ట్ బుక్లు అటువంటివే కాకుండా మొత్తము లిటరేచర్ దగ్గర నుంచి తీసుకొని, రాజకీయ శాస్త్రం దగ్గర నుంచి తీసుకొని, సోషల్ సైన్సెస్కి సంబంధించిన అనేక పుస్తకాలు కూడా ఆయన అధ్యయనం చేస్తుంటాడు. ఆ క్రమంలో ఆయన ఒక రకంగా చెప్పుకోవాలంటే మార్క్సిజం అనేటువంటి సిద్ధాంతం వైపు ఆకర్షింపబడ్డాడు. లైబ్రరీలో కూడా ఉండేవాడు, లైబ్రరీలో అధ్యయనం చేసేవాడు, చదివేవాడు. అట్లా ఆ క్రమంలో ఏంటంటే అధ్యయనం ద్వారా ఆయన మార్క్సిజం అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వాడు. అదే రకంగా ఆనాడు ఉన్నటువంటి అంతర్జాతీయ సన్నివేశం కూడా ఏదైతే ఉన్నదో, ప్రత్యేకించి వామపక్ష భావాలు కలిగినటువంటి విద్యార్థి ఉద్యమాలు అనేక దేశాల్లో నడుస్తున్నటువంటి కాలం. ఇక మన దేశంలో కూడా అప్పటికే 67లో నక్సల్బరీ రైతాంగ పోరాటము, అదే రకంగా తెలంగాణ ప్రాంతంలో గోదావరి లోయ అడవి, ఈ రకమైనటువంటి పోరాటాలు కూడా పెళ్ళుబుకినటువంటి కాలం అది. ఆ కాంటెక్స్ట్, ఆ సన్నివేశంలోనే జార్జ్ క్యాంపస్లో ఉన్నాడు. అందుకోసమే ఒక రకంగా చెప్పుకోవాలంటే జార్జ్ చే గువారా యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉండేది అనేటువంటిది మనం చెప్తుంటాం. మాలాంటి వాళ్ళం జార్జ్ గురించి మాట్లాడేటప్పుడు తరచుగా ఏం చెప్తామంటే మాకు జార్జ్ అనేటువంటి వాడు ఒక చే గువారా లాంటి వాడు అని చెప్పేటోళ్ళం. ఉస్మానియా యూనివర్సిటీ కాకుండా నిజాం కాలేజీలో ఇంకా వేరే చోట్ల కూడా ఆయనకు అనేక మంది ఫ్రెండ్స్ ఉండేవాడు. ఆయన ఆ ఫ్రెండ్స్కి సహాయం కూడా చేసేవాడు. ఎందుకంటే ఆయన స్కాలర్షిప్ వచ్చేది, రీసెర్చ్ చేస్తున్న ఆ స్కాలర్షిప్లో కూడా కొంత భాగము కొందరు ఫ్రెండ్స్కి ఎవరైతే కొంచెం పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళకు చదవాలంటే ఆ రకమైనటువంటి ఆర్థిక సహాయం అవసరం కాబట్టి ఆయన స్కాలర్షిప్ నుంచి కూడా ఇచ్చేటువంటి వాడు అనేది మనం చెప్తూ ఉంటాం. రైట్, ఇదండి విషయము. ఆనాడు ఉన్నటువంటి ఒక సన్నివేశం ఏదైతే ఉన్నదో, ఆయన ఎప్పుడైతే ఒక సిద్ధాంతం పట్ల ఒక అవగాహన ఏర్పరచుకున్నాడో, ఇగో ఈనాడు దేశంలో ఉన్నటువంటి సమాజం బాగలేదు, గబ్బు కొడుతున్నది, ఈ సమాజాన్ని మార్చాలంటే విద్యార్థులుగా మనమేం చేయాలనేటువంటి ఒక ప్రశ్నకు జవాబు చెప్పుకున్నాడు. సంఘటితం చేయాలి, విద్యార్థుల్ని సంఘటితం చేయాలి. మేము క్యాంపస్లో ఎంటర్ అయిన నాటికే జార్జ్ ఈ ప్రక్రియ మొదలుపెట్టాడు. విద్యార్థుల్ని వామపక్ష భావాల ప్రాతిపదిక పైన, విప్లవ భావాల ప్రాతిపదిక పైన సమీకరించేటువంటి క్రమాన్ని జార్జ్ మొదలుపెట్టాడు. అట్లా ఆ క్రమంలోనే PDS అనేటువంటి ఒక వేదిక, అది సంస్థ కూడా కాదు, ఒక వేదిక ఆయన స్థాపించాడు. PDS పేరు మీద ఆనాడు
జార్జ్ రాసినటువంటి కరపత్రాలు, ప్రత్యేకించి మతోన్మాదం పైన రాసినటువంటి కరపత్రాలు మేము సైక్లోస్టైల్ చేసి పంచేవాళ్ళము. सीने में दहकने वाली चिंगारी बुझनी नहीं चाहिए. अपने मन से मैं गरीब हूं, मैं कमजोर हूं, ऐसी बातें निकाल दो. अपने सम्मान के लिए लड़ो, अपने अभिमान के लिए लड़ो. आज हम ऐसी दुनिया में जी रहे हैं जहां सुविधाओं को जरूरत नहीं बल्कि भीख समझा जाता है. भीख. అదే రకంగా జార్జ్ బతుకున్నప్పుడు కూడా ఆనాడు అంతర్జాతీయ సన్నివేశంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం వియట్నాం యుద్ధం. అమెరికా ఏదైతే వియట్నాం పైన యుద్ధం చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా నిరసన ఉద్యమాలు నడుస్తున్నాయి. దానిలో భాగంగా జార్జ్ బతుకున్నప్పుడు కూడా అమెరికా ఏదైతే వియట్నాం ప్రజల పైన చేస్తున్నటువంటి యుద్ధం ఉన్నదో దాన్ని ఖండిస్తూ మీటింగ్లు కూడా పెట్టినటువంటి కాలం అది. సో అనేది ఆయన ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడు, ఒక సిద్ధాంతం పట్ల ఒక కమిట్మెంట్ని ఎక్స్ప్రెస్ చేశాడు. ఆ సిద్ధాంతాన్ని కేంద్రం చేసుకొని విద్యార్థుల్ని సమీకరించేటువంటి ప్రయత్నం చేశాడు, విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించేటువంటి ప్రయత్నం చేశాడు. దానిలో భాగంగానే పీడిఎస్సీ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి సాధారణంగా ఆయనకు ఒక రొటీన్ ప్రోగ్రామ్ ఉండేది. యూనివర్సిటీ కాలేజీ వెళ్ళేవాడు, అదే రకంగా లైబ్రరీ కూడా పోయి కూర్చునేవాడు. ఆ రోజు అంటే అప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎలక్షన్స్ అంటే ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అనేది కాకుండా క్లాస్ రిప్రజెంటేటివ్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆయన ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ నుంచి చక్కగా ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంటీన్కి వెళ్ళాడు. ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ కొరకు, క్లాస్ రిప్రజెంటేటివ్స్ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ కాబట్టి హాస్టల్స్లో ప్రచారం చేయడానికి ఇంజనీరింగ్ కాలేజ్ వెనుకనే ECH1 హాస్టల్ అని, అప్పుడు కొంత పైన D హాస్టల్, ఇట్లా కొన్ని హాస్టల్స్ ఎక్కడైతే ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటుండేనో అక్కడ ప్రచారం చేయడానికి వెళ్ళాడు. వాస్తవానికి ఆయన నేరుగా లైబ్రరీ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ కింద ఒక క్యాంటీన్ ఉంటుండే, అది ఒక రకంగా మా అడ్డా లాంటిది ఉంటుండే. ఆ క్యాంటీన్కి వెళ్ళాడు. ఫస్ట్ వెళ్ళిన తర్వాత అక్కడ మా బృందానికి సంబంధించిన ఒక ఇద్దరు మిత్రులు కూడా కలిశారు. జావేద్ మిర్జా అని ఇంకో కామ్రేడ్ కూడా అక్కడ కలిశారు. కూర్చున్నాడు ఒక నిమిషము. ఈలోగా ఇంకో ఇద్దరు వచ్చారు. ఎవరైతే క్లాస్ రిప్రజెంటేటివ్గా పోటీ చేయాలో ఈ పక్షాన ఆయన మోటార్ సైకిల్ మీద వచ్చాడు. ఇద్దరు వచ్చారు. జార్జ్ని ఈ హాస్టల్కి తీసుకెళ్దామనే ప్లాన్ తోటి వాళ్ళు వచ్చారు. మన వాళ్ళు కూడా అక్కడ క్యాంటీన్లో అప్పటికే కూర్చున్నటువంటి ఇద్దరు మిత్రులు కూడా, నువ్వు ఎందుకు పోతున్నావు, కొంత ప్రమాదం ఉంటుంది, నువ్వు ఒక్కడు అట్లా పోకు అంటే, ఏం కాదు ఏమవుతుంది అనే పద్ధతులు. ఎందుకంటే నేను ముందే చెప్పాను కదా, దానికంటే ముందు ఫిబ్రవరి మాసంలోనే ఒక దాడి, ఒక అటెంప్ట్ జరిగింది. ఆయన పెద్ద ఖాతరు చేయనట్టున్నది. వీళ్ళు చెప్పినప్పటికీ కూడా ఏం కాదు, నేను వచ్చేస్తలే, హాస్టల్లో ఏదో గడబడి జరుగుతున్నట్టు పోయి వచ్చేస్తలే అనే పద్ధతుల్లో ఆయన వాళ్ళతో పాటు హాస్టల్ పోయాడు. హాస్టల్ ECH1 హాస్టల్లో ఎంటర్ కాగానే అప్పటికే ధూల్పేట నుంచి వచ్చినటువంటి గుండాలు తిష్టేస్తున్నారు. వాళ్ళు ఇదే ఛాన్స్ అని ఆయన హాస్టల్ లోపల ఎంటర్ కాగానే ఇక అన్ని వైపుల నుంచి వచ్చి ఆయనను పొడిచారు. వెనుక నుంచి కిడ్నీస్ అన్ని కూడా దెబ్బతిని అప్పుడు ఆన్ ద స్పాట్ ఆయన అక్కడ పడిపోయాడు, చనిపోయాడు అక్కడనే. రైట్. ఒక రకంగా చెప్పాలంటే దానికంటే ముందు కూడా ఇట్లా ఒక వాతావరణం క్యాంపస్లో ఉన్నది, బయట శక్తులు వచ్చి ఇక్కడ తిష్టేసిండ్రు అనేటువంటి ఒక రిప్రజెంటేషన్ కూడా అప్పుడు మా బృందము యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇచ్చింది. దేర్ ఆర్ అవుట్ సైడ్ ఎలిమెంట్స్ ఆర్ లాస్ట్ హియర్, మీరు చర్య తీసుకోవాలంటే. వింత ఏంటంటే ఆ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఆ హాస్టల్ ముందు ఒక పోలీస్ పికెట్ కూడా ఉండేది. జార్జ్ యొక్క మర్డరు ఆ పోలీస్ పికెట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కళ్ళెదుటనే ఈ మూకలు ఆయన్ని హత్య చేశాయి. విషయము చాలామంది అనుకుంటూ ఉంటారు ఏంటంటే, ఇక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాలు కానీ, ఇక్కడ ఏదైతే ప్రచారం జరుగుతున్నదో, లేదా వామపక్ష భావాలపై ప్రాతిపదిక పైన విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో సమీకరింపబడుతున్నారు, జార్జ్కి ఎక్కువ సపోర్ట్ వస్తున్నది అన్న తర్వాత ఆయన మెయిన్ నాయకుడే కదా. శత్రువులు ఏమనుకుంటారంటే ఈ మెయిన్ నాయకుడిని వేసి పడేస్తే అయిపోతుంది కదా, తీసేస్తే ఇదంతా తగ్గిపోతుంది కదా, ఇదంతా అణిసివేయబడుతుంది కదా అనేటువంటి పద్ధతుల్లో ఒక తప్పుడు ఆలోచన కూడా ఉండొచ్చు. కానీ చరిత్రలో ఎప్పుడు అట్లా జరగలేదు. ఒక నాయకుడు పోయినా కూడా ఉద్యమాలే కొత్త నాయకుడిని సృష్టించుకుంటాయి అనేటువంటిది కూడా చరిత్రలో మనం చూస్తాం. అదే ఇప్పుడు మా సొంత అనుభవానికి సంబంధించినటువంటిది కూడా, జార్జ్ ఆ కాలంలో ఈ PDS అనేటువంటి బోర్డు పెట్టక ముందు, పెట్టిన తర్వాత కూడా జార్జ్ కొన్ని మా పరిభాషలో స్టడీ సర్కిల్స్ అంటాం, ఒక 10 విద్యార్థుల్ని కూర్చునబెట్టి ఏదో ఒక మార్క్సిస్ట్ సాహిత్యాన్ని చదివేవాళ్ళం, సమిష్టిగా చదివేవాళ్ళం, స్టడీ సర్కిల్ అనేవాళ్ళం.
అట్లా జార్జ్ ఆ కాలంలో కొన్ని స్టడీ సర్కిల్స్ నడిపేటువంటి వాడు. నాలాంటోడు ఒక స్టడీ సర్కిల్ మెంబర్గా ఉండేవాడు. మేము మార్క్సిస్ట్ సాహిత్యాన్ని అధ్యయనం చేస్తాం, చదివేవాళ్ళం. జార్జ్ దానికి సంబంధించినటువంటి వివరమైన విషయాలు కూడా చెప్పేవాడు. ఎక్కడైతే అర్థం కాలేదో ఆయన చెప్పేటువంటి వాడు. అట్లా కొన్ని స్టడీ సర్కిల్స్లో ఆయన కొంత టైం కేటాయించేది ఈ స్టడీ సర్కిల్ నడపడంలో, రైట్. అదే సమయంలో ఆయన ఫిజిక్స్ డిపార్ట్మెంటు, సైన్స్ కాలేజ్, మేము కూడా సైన్స్ కాలేజే. ఆ సైన్స్ కాలేజ్ దగ్గర ఒక క్యాంటీన్ ఉంది, ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్ పక్కకే. అక్కడ తరచుగా మేము కలుసుకునేవాళ్ళం. ఆ క్యాంటీనే బండా క్యాంటీన్ ఇప్పుడు ఫేమస్ అయింది. అది పేరు మేమే పెట్టాము, బండా క్యాంటీన్ అనేటువంటి పేరు. ఎందుకంటే ఒక పెద్ద బోల్డర్ ఉండేది, చెట్టు ఉండేది. ఆ చెట్టు పక్కనే ఒక చిన్న క్యాంటీన్ ఉండేది. వాస్తవానికి నేను మొదటిసారి జార్జ్గా కలిసినటువంటి స్థలం కూడా అదే, ఈ క్యాంటీన్లోనే నేను మొదటిసారి ఆయన్ని కలిసిన. దానికంటే ముందు కూడా హైదరాబాద్లో చూసేటువంటి వాడిని, కొన్ని మీటింగ్లలో ఆయన చూశాను, కానీ ఆయన జార్జ్ అనేటువంటి విషయం తెలియదు. మొదటిసారి ఇక్కడ కలిశాను. సో ఆ బండా క్యాంటీన్ దగ్గర కూడా అనేక మంది విద్యార్థులు లంచ్ టైం అప్పుడు ఎప్పుడో వచ్చి అందరూ కూర్చొని, అంటే జార్జ్ని వ్యతిరేకించేటువంటి వాడు కూడా ఉండేది. అంటే జార్జ్ భావాన్ని, అంటే మాకు ఉండేటువంటి విప్లవకర భావాలు ఏవైతున్నాయో వాటిని వ్యతిరేకించేటువంటి బాపతులు కూడా వచ్చేవాళ్ళు. అక్కడ వచ్చి కూర్చొని చర్చించేవాళ్ళు. అంటే ఒక రకంగా ఏంటంటే దట్ వాజ్ సమ్ కైండ్ ఆఫ్ సెంటర్ వేర్ డిస్కషన్స్ అండ్ డిబేట్స్ యూస్ టు టేక్ ప్లేస్. డిబేట్ కూడా సివిలైజ్డ్ డిబేటే, పిచ్చి పిచ్చికి కాకుండా ఒక సిద్ధాంత స్థాయిలో జరిగేటువంటి చర్చలు ఆ బండా క్యాంటీన్ దగ్గర జరిగేది. ఆ చెట్టు కింద, ఆ బండాల పైన జరిగేది. అంటే సినిమాలే. ఎందుకంటే ఆ సినిమా ఎప్పుడైతే తీయబడ్డదో ఆ సందర్భంగా ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కొందరు మతతత్వ రాజకీయ నాయకులు కూడా డైలాగ్ కొట్టారు, ఆ సినిమా ఎట్లాడుతుందో మేము చూస్తామనేటువంటిది. ఎందుకంటే పేరు కూడా జార్జ్ రెడ్డి పేరే పెట్టి ఆ సినిమాని తీశాను. ఆ సినిమా చేయకముందు ప్రొడ్యూసర్, డైరెక్టర్ మమ్మల్ని కూడా కలిశారులే. కానీ ఇక సినిమాలో మసాలా ఉండొచ్చులేండి, రైట్. దానిలో కొన్ని సన్నివేశాలు వాస్తవమైనటువంటిదే, కొన్ని, రైట్. ప్రతిభావన్నీ కూడా ఇక వాస్తవం పైన బిల్డప్ చేసే ఫిక్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు అది ఎట్లా అంటే, వాస్తవాన్ని నేను ఇప్పుడు సినిమాని సమీక్షిస్తలేండి, కానీ బట్ విషయం ఏంటంటే మా దృష్టిలో కూడా ఏంటంటే, ఆ సినిమా తీయడం మూలంగా జరిగింది ఒక మంచి జరిగింది ఏంటంటే, జార్జ్ రెడ్డిని మళ్ళీ ఆ సినిమా ఎట్టేసినా కూడా మళ్ళీ సమాజానికి పరిచయం చేయడం జరిగింది, ఇప్పుడున్న జనరేషన్కి పరిచయం చేయడం జరిగింది. అందుకోసం దాని మూలంగా జరిగినటువంటి ప్రచారం, ఇప్పుడు వాళ్ళు మీలాగా చాలామంది వచ్చి ఇంటర్వ్యూలు చేసినప్పుడు వాస్తవాలు జార్జ్కి సంబంధించి చెప్పినాం. అది కొంత సమాజంలో పోయింది, రైట్. విస్తృతంగానే అది సమాజంలోకి తీసుకెళ్ళగలిగాము. సరే, ఇక లవ్ స్టోరీయా జార్జ్కి ఆ రకమైనటువంటిది ఏం లేదు. వాస్తవానికి చెప్పాలంటే చాలామంది ఆనాడు ఉన్నటువంటి విద్యార్థినులు ఎవరైతున్నారో వాళ్ళు జార్జ్ అంటే ఒక రెస్పెక్ట్ ఇచ్చాడు. ఎందుకంటే ఆయన వాళ్ళకు ఒక సెక్యూరిటీ అనే పద్ధతిలో కూడా అనుకునేది. నేను ఇంతకుముందు చెప్పానే, కొంత అరాచక వాతావరణం కూడా ఉండేది అనేటువంటిది. జార్జ్ ఉండడం అనేటువంటిది గర్ల్స్ స్టూడెంట్స్ కూడా ఒక రకంగా సెక్యూర్గా ఫీల్ అయ్యేవాళ్ళు. అదే విషయం ఏంటంటే, మీరు అన్నట్టు జార్జ్ని చూస్తే ఈయన ఏదో బాక్సింగ్ ఛాంపియను, ఈయన 10 మందిని కొట్టగలుగుతాడు అనేటువంటి ఫీలింగ్ ఎవరికి రాదు. ఎందుకంటే ఆ ముఖం అట్లా ఉండేది, రైట్. ఆయన ఆ టైప్ కనిపించకపోయేది. బట్ ఈ వాజ్ అ బాక్సింగ్ ఛాంపియన్ ఇన్ ద యూనివర్సిటీ, రైట్. జరిగినటువంటి ఘర్షణలు ఏదైతే ముందు ప్రస్తావించానో, జరిగినటువంటి ఘర్షణలు ఏవైతున్నావో ఆయన ఒక్కడే కొంతమందిని సబ్లాయించేటువంటి వాడు. వాస్తవానికి ఆయన 72లో చనిపోతే మేము 2012లో 40th డెత్ యానివర్సరీ పెట్టాం. జార్జ్ మిత్రులుగా PDS అనే పేరు మీద జరిగింది. అదే రకంగా జార్జ్ మిత్రుల పేరు మీద కూడా జరిగింది. ఆ సందర్భంగానే మేము ఆ పాత డాక్యుమెంటరీ జార్జ్ బతుకున్నప్పుడు 71లో ఫిల్మ్స్ డివిజన్ వాళ్ళు తీసినటువంటి ఒక డాక్యుమెంటరీ అన్రెస్ట్ ఆన్ ద క్యాంపస్ అని, దానిలో జార్జ్ ఒకటి ఉంటుంది. ఇప్పటికీ మనం ఆ క్లిప్పింగ్ చూస్తాం కదా మనం, జార్జ్ మాట్లాడినటువంటిది. సరే, ఆ సందర్భంగా ఏంటంటే చాలా మందిని ఇంటర్వ్యూ చేశారు. ఇప్పుడు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు పుస్తకం వేశారు, కాత్యాయని గారు రాసినటువంటిది. అనేక మందిని సైంటిస్టులను కూడా ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలన్నీ పోగు చేసుకొని ఆయన బయోగ్రఫీ ఒకటి బుక్ ట్రస్ట్ వాళ్ళు వచ్చేసారు. మేము 40 సంవత్సరాల జార్జ్ డెత్ యానివర్సరీ జరిపేటప్పుడు అప్పుడు ఇంకా మాకు కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. ఎందుకంటే మేమైతే ఇప్పుడు, ఎందుకంటే ఆ డాక్యుమెంటరీ తెచ్చిన తర్వాత మేము ఒక రూమ్లో చూస్తుంటే అయ్యా ఇంత పిల్లగాడా అని మాకు అనిపించేది. కానీ ఆయన మాకంటే చాలా పెద్దోడు, మేము ముసలోడమైనాము. ఆయన అప్పుడు చనిపోయాడు. ఈ డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ జస్ట్ 25, రైట్.
25 సంవత్సరాలకే ఆయన చంపబడ్డాడు. అప్పుడు మాకు కొత్త కొత్త కథలు తెచ్చేది. అంటే ఆయన ఎప్పుడు కూడా ఆయన చుట్టూ ఉన్నటువంటి బృందాన్ని మీరు ముందొచ్చి కొట్లాడకండి, నేను చూసుకుంటా సంగతి, మీరు కేవలం నా వీపును రక్షించండి అనేటువంటి పద్ధతిలో చెప్పేవారంట. అంటే ఆ రకమైనటువంటి పర్సనాలిటీ జార్జ్. అందుకోసం మేము అంటాం ఆయన ఒక ఫైటరు ప్లస్ ఒక బ్రిలియంట్ స్టూడెంటు, రైట్, న్యూక్లియర్ ఫిజిక్స్లో గోల్డ్ మెడలిస్టు, రైట్. ఇట్లా ఆయన ఒక రకంగా మేము పదే పదే చెప్పుకుంటాం ఈ వాజ్ మల్టీ ఫ్యాసిలిటీ పర్సనాలిటీ అని. అంత రహస్యాలు ఏంటి అంత రహస్యాలు ఏంటి జార్జ్. ఎందుకంటే కొంతమంది ప్రశ్న అడుగుతుంటారు ఏంటంటే జార్జ్ ఒకవేళ బతుకుంటే ఈనాడు ఏమవుతుంది అనే ప్రశ్న కూడా వేస్తుంటారు. సరే, నా మొదటి రియాక్షన్ ఏంటంటే అది కొంచెం హైపోథెటికల్ క్వశ్చన్, మనం ఏం చెప్పలేము అనేటువంటిది ఉంటుంది. బట్ బతుకుంటే నాకు ఒక దృక్పథం ఉంది కాబట్టి ఆ కోణ నుంచే నేను మాట్లాడతా. ఆయన ఈనాడు సజీవంగా ఉండుంటే ఆయన ఓ గొప్ప మార్క్సిస్ట్ విప్లవకారుడు అయ్యేవాడు, ఓ కమ్యూనిస్ట్ విప్లవకారుడుగా ఉండేవాడు నేనంట. కొంతమంది ఆయన గొప్ప సైంటిస్ట్ అయ్యేవాడు, నోబెల్ లారియట్ కూడా అయ్యేవాడేమో అని ఇటువంటిది ఉంటుందిలే కానీ, బట్ స్టిల్ దట్ ఈస్ అన్ హైపోథెటికల్ క్వశ్చన్.